శతసహస్ర వందనాలు నారాయణ. ఇక త్వరలోనే మా కన్నయ్యకి తన అన్నయ్యకి మంచి పేర్లు పెట్టేస్తాము. ఆ పేర్లు యావత్ ప్రపంచంలోనూ మారుమ్రోగిపోవాలి. ఇక మా కన్నయ్యకి చెప్పేసి వస్తాను. కన్నయ్య, నీకు 100 రోజుల నాడు నీకు మీ అన్నయ్యకి నామకరణం జరుగుతుంది. నిజంగా. అయినా మీరు అసలు విషయం చెప్పలేదు. ఈ అన్నదమ్ములు కలిసే ముహూర్తం ఎప్పుడు? ఏంటా నవ్వు? చెప్పొచ్చు కదా. యశోద, పంతులు గారు ఏం చెప్పారంటే ఇద్దరి అన్నదమ్ముల్ని కలపడానికి ఎలాంటి ముహూర్తం అక్కర్లేదని చెప్పారు. నువ్వు కావాలంటే ఇప్పుడే తీసుకెళ్లి కలపొచ్చు. కన్నయ్య, వినిపించిందిగా. నువ్వు ఈ రోజే మీ అన్నయ్యని చూడొచ్చు. నేను వెంటనే ఏర్పాట్లు ప్రారంభిస్తాను. మీకోసం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాను. అద్భుతంగా ఉంటుంది. జాతక ప్రకారం వీరి 8 మంది పిల్లల్లో 2 పుత్రులు మిగిలారు. పెద్దవాడు రోహిణీ పుత్రుడు. మరి 2వ పుత్రుడెవరు? కంసుడు చంపిన ఆ బాలిక ఎవరు? నిజానికి వసుదేవుని జాతకంలో పుత్రికాయోగం లేనేలేదు. నన్ను నువ్వు చంపలేవు. నీ ప్రాణాలు కాపాడుకో. నీ యముడు అవతరించాడు. తను నిన్ను వదలడు. అర్ధరాత్రి అరుస్తూ ఎందుకలా కూర్చున్నారు స్వామి మీరు? మీకే దుస్వప్నం, నిద్రాభంగం కలిగిందో నాకెంత మాత్రం తెలీదు. అయితే ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు. ఈ గూఢచారి తీసుకొచ్చిన సమాచారం మీరు విన్నారంటే మీకు రాత్రంతా నిద్ర పట్టదు మహారాజా. ఏమిటా వర్తమానం? మహారాజా, ఉత్కజుడు మరణించాడు. నీకు మతిపోయినట్లుంది. కంటికి కనిపించని వాడిని ఎలా చంపగలరు? తను కళ్ళారా చూశాడు మహారాజా. ఏ బండిలో కూర్చునైతే ఉత్కచుడు ఆ బాలుని చంపడానికి వెళ్ళాడో ఆ బండిని మీ శత్రువు అప్పుడే ముక్కలు ముక్కలుగా చేశాడు. మహారాజా, క్షమించండి. చూస్తుంటే మీ సైనికులు, మీ కత్తి రెండూ బండపారిపోయినట్టున్నాయి మహారాజా. ఈ కత్తి పదునెంతో తెలియాలంటే దీనికి నేను ఆ బాలుడి రక్తంతో స్నానం చేయించాలి. కానీ ఎలా? ఎలా? ఎలా అనిపిస్తున్నాయి నీకు మీ అన్నయ్యని కలవడానికి చేసిన ఏర్పాట్లు? చాలా బాగున్నాయమ్మా. కానీ అంతకంటే బాగున్నది మీలోని సంతోషం. నాకు మీ కళ్ళలోని ఆ ఆనందమే గొప్ప బహుమానం. యశోద, నువ్వు అన్నదమ్ముల్ని కలపడానికి కూడా పండగలా మార్చేస్తున్నావు. అంతేగా, ఇదేమి పండగ కంటే తక్కువ కాదు. ఈ శుభవేళ అన్నదమ్ములు కలుసుకోవడాన్ని ఊరంతా చూస్తారు. అయితే మా పెద్దమ్మని పిలవచ్చు కదమ్మా.
వదినమ్మా, నీ పిలుపు కోసం రోహిణి అక్కయ్య ఇంకెంతసేపు ఎదురు చూడాలి? పాపం ఎంతో కాలంగా రహస్యంగా దాచుంచావు. ఇప్పుడైనా పిలవచ్చు కదా, అవునా కదా? ఎదురు చూస్తున్న మాట నిజమే. ఎదురు చూపే మధురంగా ఉంటుంది. వస్తుంది, కంగారు పడకండి. అక్కయ్య, పెద్దక్క మనసు మార్చుకుంటే ఎలా చెప్పు? ఇంత త్వరగా ముఖాలు మార్చుకుంటే ఎలా చెప్పండి? అదిగో వస్తున్నారు పెద్దమ్మ. ఎత్తుకొని ఊరంతా తిప్పాలనిపిస్తుంది. చూస్తుంటే మంచి బలవంతుల్లో ఉన్నాడు. అరే అరే, తను కూడా నీలలాగా ఎంత అందంగా ఉన్నాడో. సరిగ్గా చెప్పావు నువ్వు. చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు. సులక్షణకి చూపించొద్దు, వదిలిపెట్టదు. ఎంత ముద్దొస్తున్నారో, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. అన్న రాగానే ఈ తమ్ముణ్ణి అందరూ మరిచేపోయారు. అది సరే గాని పక్కకి జరిగితే నేను చూస్తానుగా మా అన్నయ్య ఎలా ఉన్నాడో. అమ్మా, అన్నని చూపించమ్మా. చాలు, జరగండి, పక్కకి జరగండి, అడ్డు తొలగండి, తప్పుకో. అన్నదమ్ములిద్దరినీ ఒకరినొకరు చూసుకొనివ్వండి. రా నాన్న, రా, ఇటివ్వక్క. చూడు నాన్న, వచ్చేశాడు మీ సోదరుడు, మీ అన్న. మీ అన్నగారిని చూడు, ఇద్దరు మాట్లాడుకోండి. ఇటివ్వక్క. రా నాన్న, కూర్చో. ఇదిగో మీ అన్నయ్య గారు. ఇంక రండి అక్క. రండి అన్నగారు, రండి. ఇంతకాలానికి మనం కలుసుకున్నాం. ఏమన్నగారు, నన్ను గుర్తుపట్టారా లేదా? ఎంత ఆలస్యం చేశారు. ఇప్పుడైనా బాగా చూడండి, తమ్ముడిని మర్చిపోకూడదు కదా.
తమరి దర్శన భాగ్యంతో నేను ధన్యుడినయ్యాను. ప్రభు కాదు, తమ్ముడు అని పిలవాలి ఆదిశేష. అదెలా సాధ్యము? తమరు శ్రీమన్నారాయణుడు, నాకు ప్రభువులు. దాసుడనై ఉండి తమరిని తమ్ముడు అని ఎలా పిలవమంటారు ప్రభు? సమస్య వచ్చిందంటే పరిష్కారం ఉందని అర్థం ఆదిశేష. ఇప్పుడు మనిద్దరము కలిశాము. భూమిపై మన బాంధవ్యం స్థిరపడింది. ఆ సందర్భంగా నువ్వో విషయం మర్చిపోతున్నావు. మీ తమ్ముడిక తమ్ముడే కాని నీకు ప్రభువు కాదు. ఎలా మర్చిపోతాను ప్రభు? అవసరం అన్నీ నేర్పిస్తుంది ఆదిశేష. లేకపోతే నువ్వు నీలమణికి అన్నగారి బాధ్యతల్ని ఎలా నెరవేర్చగలవు చెప్పు? నన్నెలా మందలిస్తావు? అన్నగారిగా నాపై అధికారాన్నెలా చెలాయిస్తావు? కాని ప్రభు, కాని అంటే కానివ్వక తప్పదని అర్థం అన్నగారు. ఇక నుండి ఈ క్షణం నుండి నేను నీకు తమ్ముడినైతే నువ్వు నా అన్నగారివి. నారాయణ నారాయణ అన్నయ్య. ఇద్దరూ ఎంత ముద్దుస్తున్నారో. నేనైతే వాళ్ళ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. మా దిష్టే తగులుతుందేమో మీకు. ఇక్కడ ప్రతిరోజు ఇలాగే ఉంటుందన్నా. ఓ నారాయణ, నా చెవుల్లోంచి అప్పుడే రక్తం కారిపోయేలా ఉంది తమ్ముడు. అలవాటు చేసుకోవాలన్నా. నేనే కాదు, అందరూ అన్నయ్యనే చెబుతారు. అదిగో మన చిన్నమ్మ సులక్షణమ్మ అందరికంటే చాలా తెలివైనది. కేవలం తెలివైంది మాత్రమే కాదు నీలమణి, చూస్తుంటే గంపగయ్యాల్లా కనిపిస్తుంది. సరిగ్గా కనిపెట్టారన్నయ్య. కానీ మీరేం భయపడకండి, నేనున్నానుగా. వీళ్ళ సంగతి నాకు వదిలేయండి. చూసావా అక్క, అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు ఎలా అతుక్కుపోయారో? కనీసం మన వైపు తిరిగైనా చూడడం లేదు. నువ్వు విన్నావు కదా, ఆ గోపికలేమన్నారు? మా నీలమణి అన్నగారు భలే బలవంతుడు అన్నారు. అంటే ఏమిటి చెప్పు? నీలమణి అన్నకంటే బలవంతుడు కాదనే కదా? ఇప్పుడు అర్థమైందమ్మా. ఈరోజు బలవంత వ్యాయామం ఎందుకు చేయిస్తున్నారు? కాని నాకు బాగా తెలుసు, మా నీలమణి అందరికంటే బలవంతుడని. ఆ, ఉజ్వల్ చెప్పాడు, నీలమణి ఆ నల్ల కాకని అదిగో అంత దూరంకి మధురకి తరిమేశాడని. ఉజ్వల్ చెప్పాడు కదా, మా నీలమణి ఆ బండిని కాలితో ఒక్క తన్ను తన్నాడని. ఎలా తన్నావో చూపించు. ఇలా తన్నావా? ఆయన ఎంత గట్టిగా తగిలిందో. ఏది ఇంకొకసారి చూపించు, తన్ని చూపించు ఇంకొకసారి. మా కన్నయ్యకి ఎంత బలముందో, అమ్మని కూడా ఎంత దూరం తన్నేశాడో. ఏం చేస్తాం? ఎంత చెప్పినా ఉజ్వల్ మాటల్ని మీరే మాత్రం నమ్మడం లేదు కదా. అలాగని నిజంగానే తంతే మీరెక్కడ భరించగలరమ్మా? ఇంకొకసారి చూపించు, ఎలా తన్నావు, ఎలా తన్నావు. కన్నయ్య, నువ్వు మీ నాన్నలా నవ్వడం ఎప్పుడు నేర్చుకున్నావు? మీరిక్కడేం చేస్తున్నారు? గోడవతల దాక్కుని తల్లి కొడుకుల ఆటలు చూడడం తప్ప మీకు వేరే పనేం లేదా? ఎందుకు లేదు? ఇంకో అధికారం కూడా ఉంది. నా ఏకైక భార్యమని, ఇంకా మా నీలమణి కన్నయ్యతో కలిసి చిన్నపిల్లల్లా ఆడుతూ ఉంటే చూసే అధికారం అయితే ఉందిగా. ఇక చూడడం అయిందిగా, ఇక వెళ్ళి మీ పని చూసుకోండి. పనికైతే వెళ్తాను, కానీ నా కడుపు ఏమంటుందంటే ఆకలిస్తుందని. ఆకలేస్తోందా? నాలాగే కన్నయ్యతో కడుపు నింపుకుంటే సరే.
మీకు ఇప్పుడే భోజనం వడ్డిస్తాను. అయ్యో, ఏమైంది కన్నయ్య? ఎందుకలా కూస్తున్నావు? తన్ని అలసిపోయావా ఏంటి? నిజంగానే ఆకలేస్తోందా, లేక అమ్మని ఆపడం కోసం ఆకలి పేరు చెప్తున్నావా? కాస్త ఓపిక పట్టు, మీ నాన్నగారికి అన్నం పెట్టేసి వస్తాను. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. నా బంగారు కొండ. ఈరోజు కేవలం రొట్టె మాత్రమేనా? లేదు లేదు, పప్పుంది, కూరుంది, పెరుగుంది, లడ్డూ కూడా ఉంది. అయితే మరి అవే వడ్డించు. అలాగే. పాపం మా కన్నయ్యకి కూడా ఆకలేస్తూ ఉంటుంది. యశోదా, పెరుగు కాదు పప్పు. క్షమించండి, పప్పు అనుకున్నాను. యశోదా, పప్పు పప్పు. ఇంకా అలా చూస్తున్నారేంటి? చెప్పాను కదా తప్పైందని. తినేసేయండి, కడుపులో అయినా కలవాల్సిందే కదా. కొంచెం అన్నం కూడా పెడతారా? ఆ, పెడతాను, ఎందుకు పెట్టను? లడ్డు కాదు, అన్నం. అన్నమా? ఎందుకు అంతగా నవ్వుతున్నారు? పాపం కన్నయ్య ఎంత బలంగా తన్నాడో. తన పాదాలేమైనా కందిపోయాయో ఏంటో. నిజం యశోదా, నువ్వెంత మాత్రమూ మారలేదు. అప్పట్లో రాము గురించి ఆలోచించేదానివి, ఇప్పుడు నీలమని విధ ప్రాణాలు పెట్టుకొని ఉన్నావు. అవును మరి, కన్నయ్యకి ఆకలేస్తే తల్లి మనసు తల్లడిల్లిపోదా ఏంటి? అదేమైనా పెద్ద విశేషమా? మరి వెళ్ళి పాలిచ్చి రావచ్చుగా. అయితే వెళ్ళనా? వెంటనే వెళ్ళు. మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళమంటారు? నేను అదే అంటున్నాను యశోదా. నేను తింటాను, కానీ తను ఆకలితో ఉంటాడు. వెళ్ళు. సరే. ఇక్కడున్నంతసేపు కన్నయ్య పాల ధ్యాస మీద ఉంటుంది. అక్కడికి వెళ్ళిందంటే ఇంకా నా భోజనం మీదే ధ్యాస ఉంటుంది. అక్కడ మీ నాన్నగారు అర్ధాకలితో లేచిపోతే ఎలా కన్నయ్య? పాపం ఆయన్ని ఎవరు చూస్తారు? సరిగ్గా చెప్పారు నాన్నగారు. అక్కడ నా గురించి బాధ, ఇక్కడ నాన్న గురించి బాధ. నిజమమ్మా, మీరు విశేషమైన వారు. అరే, అప్పుడే కడుపు నిండిపోయిందా నీకు? ఆ? లేదు, ఈ దొంగ నవ్వులతో నన్ను కట్టి పడేయలేవు. అప్పుడే తీరిపోయిందా నీ ఆకలి? అమ్మకి తెలియదా కన్నయ్య ఆకలి? ఇదేమిటి కన్నయ్య? నీ నోటిలో ఏముంది? చూపించు, చూపించు నాన్నా.